గైస్ ఒకసారి ఈ వీడియో చూడండి. ఆంటీ గారు ఎంత రిక్వెస్ట్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇట్లా ఏడుస్తుంది. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను 4 అంతస్తులు కట్టుకున్నానే, నువ్వు వాళ్ళ కూల దోస్తావు. నాకు ఎంత బాధ అనిపిస్తా చెప్పు రంగనాథ్, రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించు. నేను ఎంత డబ్బు పెట్టి ఎన్ని ఆశలు పెట్టుకుంటాం మేము దాని మీద. నీకు ఇంత వేదన అయితేనే. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రెగ్యులర్ లేకపోతే రెగ్యులర్ చేయాలి, ఏదో ఒక మార్గం ఉంటది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడేమో గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా మనుషులకు కొమ్ములు వస్తాయేమో తెలియదు, కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనే పేరు మీద మనుషుల ప్రాణాలని చూస్తలేడు, మనుషుల ఇల్లులను చూస్తలేడు. వాళ్ళు ఎంతో ఏదో పని చేసుకుంటూ వాళ్ళు అంత కష్టపడి లక్షలు పోగు చేసి ఇల్లులు కట్టించుకొని ప్రశాంతంగా ఒక నీడ ఉంది మనకి అనేటట్టు మనోళ్ళు ఉంటే, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో వస్తుండు. అసలు టైం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కూల్ చేస్తున్నాము, మీరు కరెక్ట్ ప్లేస్లో కట్టలేదంటే టైం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని వేరే జాగా పెట్టాలి. అంతేగాని డైరెక్ట్ వచ్చి ఇల్లులు కూలగొట్టడము ఇదంతా కరెక్ట్ కాదు. ఇది నెక్స్ట్ టైం ఓటేసే ముందు దయచేసి ఆలోచించి ఓటేయండి.